జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారు కూడా చేరారు. ఆయన కూడా ఆల్ ఇండియా సర్వీసెస్తో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగిగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. శివశంకర్ గారు ఎట్లా స్పందిస్తారండి? రమణయ్య ఉదాంతం విశాఖపట్నం మొత్తం ఉలికిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క అధికారి అభద్రతాభావంలో పనిచేస్తున్నారు. గతంలో హైదరాబాద్లో విజయారెడ్డి ఎంఆర్ఓ పైన కూడా ఇలాంటి దాడే జరిగింది. ఆమె సంఘటన మనం మరొక ముందే విశాఖపట్నం కేంద్రంగా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? శివశంకర్ గారు. శ్రీశైలం గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్నాను. శ్రీశైలం గారు నమస్కారం అండి. ప్లీజ్. ఎస్ సార్. చర్చలో పాల్గొంటున్న వారికి మీ ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళు పై వాళ్ళు కాదండి, ప్రభుత్వంలో అంతర్భాగమే. ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి జరిగింది ఏంటంటే అది ప్రభుత్వం మీద దాడి జరిగినట్టే ఆ రకంగా భావించాలి. ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలని అమలు చేసేవారే ప్రభుత్వ ఉద్యోగులు. ఇక్కడ సాక్షాత్తు ఒక మండల్ మెజిస్ట్రేట్ నే హత్య చేశారు. ఎవరు చేశారు? ల్యాండ్ మాఫియా చేసినట్టుగా మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ వస్తున్నాయి. నేనేమంటానంటే అసలు తహసీల్దార్ మీద దాడి చేయాలి అన్న ఆలోచన అతనికి ఎట్లా వచ్చింది? ఇక్కడ మూలాల్లోకి మనం వెళ్ళాలి. శ్రీశైలం గారు, ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల మీద దాడి చేసినటువంటి అనేక సంఘటనల్లో ఎవరైనా జైలుకి వెళ్ళారా? కేసు ఫైల్ చేసి వాళ్ళని లోన్ వేశారా? మూలాలు ముందు నిర్మూలన చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. అంటే ఇప్పుడు తహసీల్దార్స్ అనేసరికి ఒక విశాఖపట్నం లాంటి సిటీలో వచ్చేసరికి ఈ ల్యాండ్ చాలా కాస్ట్లీ కమోడిటీ అయిపోయింది. ప్రతివాడు ఏంటి అంటే కష్టపడితే 20 సంవత్సరాలు పడుతుంది, ఒక్క ఆక్యుపై చేస్తే 2 మాసాల్లో కోటీశ్వరులు అయిపోవచ్చు అన్నటువంటి దురాశ కలుగుతుంది. సో అటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నెంబర్ 1, అసలు ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు సివియర్ టాడా యాక్ట్ కింద పెట్టండి. కోటా యాక్ట్ కింద పెట్టండి. లోన్ ఎట్టి 2 సంవత్సరాలు అసలు బెయిల్ రాకుండా లోన్ తోయండి. ఇంకా ఏ ఉద్యోగి మీద కూడా, ఏ ప్రభుత్వ యంత్రాంగం మీద దాడి చేయడానికి ఏ ఒక్కడికి కూడా మీకు ధైర్యం, సాహసం ఉండదు. అది జరగట్లేదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు గతంలో జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు. ప్రభుత్వ ఉద్యోగి అనంటే దృక్పథము నాయకుల్లో మారాలండి. నాయకుడు ఏమనుకుంటాడంటే ప్రభుత్వ ఉద్యోగి అంటే నా సేవకుడు అనుకుంటాడు. నీ సేవకుడు కాదు, ప్రభుత్వ చట్టాలని అమలు చేసేవాడు. నేను ఉద్యోగం ఉన్నప్పుడే ఓ నాయకుడు నేను చెప్పినట్టు చేయాలి, నా గవర్నమెంట్లో ఉన్నామంటే ఐఎమ్ సారీ మై డియర్, ఐఎమ్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ బై యూ, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పాను. ఎలా ఎంతమంది చెప్పగలుగుతారు అలాగా? ఉద్యోగి ఏంటంటే సగటు జీవి, ఎన్జిఓ, ఒక నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ఎన్జిఓ ఆత్రేయ గారు ఆ రోజు నవల రాశారు, మీకు తెలిసిందే శ్రీశైలం గారు. సగటు జీవి భయంతో ఉంటాడు. ప్రభుత్వం పెద్దల పాత్ర పోషించాలి. విశాఖపట్నం ఇట్ ఈజ్ సిటీ ఆఫ్ డెస్టినీ, శాంతి కాముకమైనటువంటి నగరాల్లో ఇది ఒకటి. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ అవ్వలే, సిటీ ఆఫ్ డెత్స్, సిటీ ఆఫ్ క్రైమ్ అయిపోయింది. మా దురదృష్టం, నేను విశాఖవాసిని, ఉత్తరాంధ్ర బిడ్డని, మాకేంటి దౌర్భాగ్యం అని చెప్పి 3 రాజధానులు అని ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. శ్రీశైలం గారు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయవలసింది రెవెన్యూ విభాగం. రెవెన్యూ విభాగం ఎవరైతే ల్యాండ్ మాఫియా వాడు చెప్పినట్టు చేయకపోతే
పిటిషన్లు వేస్తారు, ఏసీబీ రైడ్ చేయిస్తారు, లేదు అంటే మరింకెందుకు లేపిస్తే పోలా. ఈ యాటిట్యూడ్ తో నాయకులు ప్రభుత్వ పెద్దలు ఉన్నన్నాళ్ళు ఇవి ఆగవు. ఇది కరెక్ట్ కాదు, తీవ్రంగా గ్రహించాలి. రాజకీయాలు అతీతంగా ప్రభుత్వం సమర్థించుకోకూడదు. ఇటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తప్ప వాళ్ళు అప్పుడు జరగలేదా, ఇల్లు ఇప్పుడు జరగలేదా, జరిగింది, ఈ చట్టాలు ఇప్పకండి దయచేసి. శివశంకర్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఉన్నారు, మీ ప్రభుత్వంలో తప్పు జరిగింది. జోష్న గారు, పొలిటికల్ బాసెస్ ప్రెజర్స్ తట్టుకోలేకనే అధికారుల ప్రాణాల మీదకి వస్తుందనేటటువంటి కథనం ఒకటి ఉన్నది. ఎట్లాంటి పొలిటికల్ బాసెస్ ప్రెజర్ అధికారుల మీద తగ్గించాలంటే వ్యవస్థలో ఎక్కడ మార్పులు తీసుకురావాలి? అవుట్ ఆఫ్ ది పొలిటికల్ ఫ్రేమ్ చెప్పండి ప్లీజ్. డెఫినెట్గా శ్రీశైలం గారు, అవుట్ ఆఫ్ ది పొలిటికల్ ఫ్రేమ్ మనం మాట్లాడితే ఇప్పుడు జనసేన ప్రతినిధి గారు చెప్పినటువంటి దట్ ఈస్ సంథింగ్ ప్రాబ్లీ ఇఫ్ యు జస్ట్ ఇంప్లిమెంట్ ది లాస్ ఆర్ ఆల్వేస్ దేర్. నేను అదే చెప్తాను. ఇది మనం చాలా సందర్భాల్లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ చాలా సందర్భాల్లో డిబేట్స్లో కూర్చున్నప్పుడు కూడా నేను ఐ వెరీ క్లియర్లీ సే శ్రీశైలం గారు, మనం లాస్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తే, ఇంప్లిమెంటేషన్లో లాస్ని ఫ్రేమ్ ఎలా అయితే చేస్తున్నామో ఆ ఫ్రేమ్ చేసినటువంటి లాస్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఉంటుంది. ఇంకోసారి అలాంటి క్రైమ్ ఒకటి చెయ్యాలంటే భయపడతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో తీసుకురాని మళ్ళీ తీసుకుంటానండి. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఆ చెయ్యి వేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎంతైతే అఘాయిత్యం జరిగిందని ఎంతైతే ప్రచారం మన మీడియా ఛానల్స్లో కానీ ఎక్కడైనా చూస్తామో వాడికి శిక్ష కూడా అంతే పడింది అనేటువంటి అంత శిక్ష పడింది. శిక్ష ఉందండి. ఇప్పుడు క్రైమ్ అగేన్స్ట్ మనం రేప్ యాక్ట్స్ తీసుకున్నా, లేకపోతే నిర్భయ యాక్ట్ తీసుకున్నా, ఇంకే యాక్ట్ తీసుకున్నా దాంట్లో మనకి పనిష్మెంట్స్ ఉన్నాయి. ఆ పనిష్మెంట్ పడింది. వాడు హీస్ బీన్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హీ హాస్ డన్ అనేటువంటిది అక్కడ వచ్చినప్పుడు ఇంకోటి అలాంటివి చేయడానికి భయపడతాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, మీరు పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో తీసుకురావద్దు జ్యోత్స్న గారు అని అన్నా కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లా ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లా మేక్. అంటే ఐ థింక్ ఐ షుడ్ నాట్ సే ది అఫీషియల్స్ అండి. ఎలా ఉంటుంది అంటే అఫీషియల్స్ మీద ఇందాక సార్ చెప్పినట్టుగా ఆయన ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు జనసేన ప్రతినిధిగా, నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను తెలుగుదేశం ప్రతినిధిగా, మోహన్ గారు కూడా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా. కానీ ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే అఫీషియల్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీకున్న ఫ్రీ హ్యాండ్ ఇన్ ద సెన్స్ నాట్ టు డూ క్రైమ్ ఆర్ నాట్ టు డూ కరప్షన్ అండి. ఫ్రీ హ్యాండ్ ఇన్ ద సెన్స్ మీకు దీస్ ఆర్ ది రైట్స్, మీకున్నటువంటి హక్కులు ఇవి. ప్రతి ఉద్యోగికి వాళ్ళకి సంబంధించి హక్కులు ఉంటాయి శ్రీశైలం గారు. ఆ హక్కుల్ని వాళ్ళు ఎలా పరిరక్షించుకోవాలి, ఆ హక్కులకి భంగం వాటిల్లితే వాళ్ళని ఏ రకంగా అధికారంలో ఉన్నటువంటి మనం కాపాడగలగాలి. దిస్ ఇస్ అ చైన్, దిస్ ఇస్ అ ప్రొసీజర్ అండి. ఆ ప్రొసీజర్ని డివియేట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఎలా అయిందంటే ఫేవరెటిజం, టూ మచ్ ఆఫ్ ద ఫేవరెటిజం. నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్తే మళ్ళీ మీరు దాన్ని పొలిటిసైజ్ అంటారు. కానీ ఒక ఎమ్మెల్సీ ఒక హత్య చేసినప్పుడు వై ఈజ్ హీ నాట్ సస్పెండెడ్ ఫ్రమ్ హిస్ ఆర్గనైజేషన్? సింపుల్. ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ క్రైమ్ శ్రీశైలం గారు, యూ హ్యావ్ టు బి ఫస్ట్ సస్పెండెడ్ ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్, సో దట్ మీ ఆర్గనైజేషన్ లో ఉన్న ఇంకెవడూ కూడా అలాంటి పని చేయడానికి భయపడాలి. మీ ఉద్యోగం పోతుందనే భయం మీకు ఉండాలి. మీతో పాటు ఎవరన్నా అలాంటి క్రైమ్ చేస్తే వాళ్ళకి ఆ భయం ఉండాలి. లేదు నా దగ్గర ఇవాళ అధికారం ఉంది కాబట్టి నేను ఏమన్నా చేయగలను అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. మళ్ళీ చెప్తున్నానండి, శివశంకర్ గారు చెప్పినట్టుగా దేర్ ఆర్ లాస్ విచ్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్. చాలా సందర్భాల్లో పోలీసులు కూడా ఒక కేసు తీసుకోకపోతే ఒకవేళ కనుక ఆ కేసు తీసుకోనటువంటి అఫీషియల్ మీద కూడా మనం యాక్షన్ తీసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుందండి. చాలా సందర్భాల్లో అమ్మాయిలకు సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఈ విషయం మీద శ్రీశైలం గారు. అమ్మాయిలకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసెస్ లో ఇఫ్ ది కేస్ ఇస్ నాట్ బీన్ టేకెన్ బై అ కన్సర్న్డ్ SHO, 0 FIR నమోదు చేయకపోయినా, ఇంకోటి చేయకపోయినా ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు. హీ ఈజ్ లయబుల్ ఫర్ వాట్ హీ హెస్ డన్. కానీ అది ఎన్ని కేసెస్ లో ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పండి? ఎన్ని సర్కమ్స్టాన్సెస్ లో మనం దాన్ని చూస్తున్నాం చెప్పండి? సో లాస్ ఆర్ ఆల్వేస్ దేర్ అండి. ఇక్కడ నిజంగా కూడా మీరన్నట్టుగా పొలిటికల్ యాంగిల్లో మాట్లాడకుండా ఇవాళ రమణయ్య గారి గురించి మనం నిజంగా మనసుతోటి మాట్లాడుకోవాలంటే ఒకటే విషయం అండి, ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి హక్కుల్ని
ఆ హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. శాంతి భద్రతలకి సమస్య వాటిల్లినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు, మేము ఇలానే చేస్తామంటే కాదు. దట్ డస్ నాట్ సఫైజ్ యువర్ స్టేట్మెంట్. ఇక్కడ ఇంకొక విషయం, 24 గంటలు కూడా మనం ఎవడో వచ్చి చేశాడు. ఈవెన్ ఈ కేసులో కూడా శ్రీశైలం గారు, ఐఎమ్ నాట్ గోనా బై దట్ ఆర్గ్యుమెంట్. ల్యాండ్ మాఫియాకి సంబంధించినటువంటి ఎవడో వచ్చి చేశాడంటే వాడు చెయ్యగలను అని అనుకున్నాడు కాబట్టే వాడు చేశాడండి. వాడు చెయ్యగలను, చేసి కూడా నేను బయట పడగలను అనేటువంటి ఒక ధోరణిలో వాడు ఉన్నాడు కాబట్టే వాడు చేశాడు. లేకపోతే he will not get the guts to do it. జోష్ణ గారు మళ్ళీ వస్తానండి. మోహన్ రెడ్డి గారు, శివశంకర్ గారు ఒక స్పష్టత చేశారు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యగానే భావించాలి, ప్రభుత్వ అధికారులకు పూర్తి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంది. ఎట్లా స్పందిస్తారండి? వాళ్ళు ఏదో మాట్లాడినారు, నేనేదో స్పందించాలని వాళ్ళు మాట్లాడేది సత్యహరిశ్చంద్రులని నేను మాట్లాడేదంత దొంగని నేను కాదు, కానీ వాళ్ళు మాట్లాడే దాంట్లో వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడేది. మీరు మాట్లాడే తీరు బాగలేదండి మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. ఇదొకటి కాదండి. ఒక అధికారి చనిపోయిన సందర్భంగా మనం అధికారులకు ఇవ్వవలసినటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ, మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటిది. మీరు గత రౌండ్లో కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు, ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా స్టార్ట్ చేశారు. దయచేసి కొద్దిగా ఫీల్ అవ్వండి అధికార పార్టీ ప్రతినిధులు, దయచేసి అధికార పార్టీ ప్రతినిధులు కొద్దిగా ఫీల్ అవ్వండి. మీ కారణంగానే అధికారులు బలవుతున్నారు, మీ కారణంగానే అధికారులు మీలాగా వాళ్ళు డైవర్షన్ మాట్లాడడం లేదండి, స్టేట్ పాయింట్ మాట్లాడుతున్నారు. రమణ గారిని ఒక మనిషిని చంపితే ఏ వెధవ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడు. ఏ వెధవ చేసినంటే వానికన్నా నీచముడు ఇంకొకడు ఉండడు. ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత ఆ మనిషికి బాధ ఎంత, మనిషి కానీ ఆ పశ్చాత్తాపం మీ లోపల కనిపించడం లేదు. చనిపోయిన కుటుంబానికి తెలుసా? మీకు లేదమ్మా. మీరు ఎందుకంటే చర్చలో కూర్చొని మా పార్టీని తిట్టాలి, మా ప్రభుత్వం తిట్టాలని మీరు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి మీకు మనసు మీద చలనం లేదు కాబట్టి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం టార్గెట్ పెట్టుకుని మాట్లాడే పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా ఆ మనిషికి జరిగినటువంటి అన్యాయం పైన న్యాయం మార్చేద్దామనే ఉద్యోగంగా లేక భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలనే విధంగా మాట్లాడడం లేదు. స్వతంత్రం రాకముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంతమంది మీద దాడులు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమీ జరగలేదని మీ ఇష్టం వచ్చినట్టు మీరే వర్ణించుకుంటూ పోతున్నారు. వరంగల్లో ఒక అమ్మాయి, ముగ్గురు పోయి 2 అమ్మాయిల మీద యాసిడ్ వచ్చే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కాల్ చంపించినాడు. వీళ్ళు రంగారెడ్డి జిల్లాలో యాసిడ్ పోసినటువంటి అమ్మాయి కాలిపోయి చనిపోయి శరీరం అంతా పాడైపోతే, ఆ పాడైపోయిన అమ్మాయి పోయి నాకు డబ్బులు ఇవ్వండి సార్, ఈ ఆరోగ్యం చూపించుకోలేకుండా ఖర్చు ఎక్కువ అవుతుందంటే నువ్వు కలుసుకుంటే నేనేంటికి వెళ్ళా, వాడు కూడా యాసిడ్ నీ మీద వచ్చి నేనేంటికి వెళ్ళని చెప్పినటువంటి ఆ పెద్ద మనుషులు తర్వాత పోయి ఆ కోర్టుకు పోతే కోర్టు ఇమ్మని చెప్తే సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ అమ్మాయికి ఇచ్చేదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు ఈ ప్రభుత్వాలు. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మాయి మళ్ళీ పోతే అమ్మాయికి ఉద్యోగం ఇస్తూ ఆ అమ్మాయికి అప్పుడే